నవనిర్మాణ దీక్ష మిలీనియం జోక్ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు వైసీపీ నేత రోజా. చాలా బాధాకరమైన రోజు. రాష్ట్రం విడిపోయి మనమందరం నష్టాల్లో, విద్యార్థులకు ఉద్యోగాలు లేక, రైతులకి గిట్టుబాటు ధర లేక, అప్పుల్లో కూరుకుపోయి, మహిళలకి రక్షణ లేక ఈరోజు అల్లల్లాడిపోతుంటే 7 రోజులు నవనిర్మాణ దీక్ష అంటూ కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు గారు ఎలా తెరలేపారో ఒకసారి మనం అందరం గమనించాలి. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రజలతో నువ్వు దీక్ష చేయించాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, నువ్వు నీ కుటుంబం ఈ దీక్ష చేసి దీనికి కట్టుబడి ఉంటాము, మేము ఏ అవినీతి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తాము, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా పెడతాము, ప్రతి ఒక్కరి కష్టాన్ని తొలగిస్తాము అని మీరు ప్రతిజ్ఞ చేసి చెప్పగలరా అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి కూడా అడుగుతున్నాడు. ఎంత దుర్మార్గమైనదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడండి? 1953 అక్టోబర్ 1వ తేదీ మన పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలం వల్ల ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ కలవటంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేటు మన రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మనం చేసుకోవాలి. కానీ ఈరోజు మనకి పుట్టినరోజు అనేదే లేకుండా పక్క రాష్ట్రం తెలంగాణ ఏర్పడిందంటే విభజన చట్ట ప్రకారం వారి యొక్క త్యాగాల ఫలితంగా వారు కోరుకున్న తెలంగాణ ఏర్పడింది కాబట్టి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే దాన్ని సమంజసంగా మనం కూడా అభినందిస్తాం. వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన దానికి ఒక్కరోజు సంబరం చేసుకుంటే ఈరోజు రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టించి రాష్ట్రాన్ని ఎటు కాకుండా చేసి 7 రోజులు సంబరాల పేరుతో నవనిర్మాణ దీక్షను అంటున్నావు అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా అన్ని రకాలుగా మన నదుల దగ్గర నుంచి మన ఆస్తుల దగ్గర నుంచి అన్నీ కూడా తెలంగాణకి ఇచ్చేసి నోటు కేసులు నువ్వు తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ఈరోజు వారం రోజుల పబ్లిసిటీ కోసం కొత్తగా నవనిర్మాణ దీక్ష అంటున్నాం. ఇది నవనిర్మాణ దీక్ష కాదు, నారావారి నయవంచన దీక్ష. ఇది నారావారి విధ్వంస దీక్ష. ఏమి జరగకపోయినా అన్నీ జరిగిపోయినట్టు, అంతా ఆయన చేసేసినట్టు ప్రతి జన్మభూమిలో ఎలా అయితే ప్రతిజ్ఞలు చేయిస్తారో ఈరోజు నవనిర్మాణ దీక్షలో కూడా అలాగే చేయిస్తున్నాడు. నిజంగా ఇది ఆల్జీమస్ వ్యాధి అయినా ఉండాలి, లేదా అంతకు మించిన పెద్ద జబ్బు ఏదైనా ఉంటేనే ఇలా జరగనివి జరిగినట్టు ఊహించుకొని చెప్పగలిగిన సత్తా ఒక మనిషికి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2014లో చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ అయిన ఈ యొక్క పరిపాలన ఈరోజు బాబు గారి బాబుతో కొనసాగుతోంది. అంటే 2014లో చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ అయిన దోపిడీ ఆయన కొడుకుతో ఇప్పుడు కొనసాగుతుందే తప్ప కొత్తగా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు అనేది అందరికీ తెలిసిన నిజం. ఈరోజు ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు ఈయన. ఈ ప్రతిజ్ఞ ప్రకారం ఈయన ఈ 3 ఏళ్లలో పరిపాలించాడా అని న్యాయ దేవత ముందు కనుక విచారణ చేయిస్తే ఖచ్చితంగా ఈయనకి 1000 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం, అలాగే 5 లక్షల కోట్ల జరిమానా ఖాయం. ఈరోజు ఉగ్రవాదం మీద పోరాడుతున్నానని బిన్ లాడెన్ చెప్పినా, అలాగే రాక్షసత్వం నశించాలని రావణాసురుడు ప్రతిజ్ఞ చేసినా ఎలా నవ్విపోతారో, అలాగే అవినీతి మీద పోరాడదామని, రాష్ట్ర అభివృద్ధికి అందరం అంకితం కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయటం కూడా అంతే పెద్ద జోక్గా ఉంది. ఇది మిలేనియం జోక్ అని కూడా అందరూ నవ్వుకుంటున్నారు. అంటే వారి పరిపాలనకి గీటు రాయి వారి మిత్రపక్షమైన బీజేపీయే వారితో పొత్తు పెట్టుకుంటే భస్మాసుడ హస్తంలాగా మనం భస్మం అయిపోతామని చెప్పామంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? మరి మిత్రపక్షమే చీకొట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా నవనిర్మాణ దీక్ష ఎందుకు చేస్తుందో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో ఆయన చెప్పారు మేనిఫెస్టోలో 600 హామీలు. నేను అంటున్నాను, ప్రజల ముందర మాట్లాడటానికి మీకు ధైర్యం లేకపోయి ఉండొచ్చు, కనీసం మీ ఇంటర్నల్ మీటింగ్లో అయినా మీరు ఇచ్చిన హామీలో ఏవైనా నెరవేర్చగలిగామా అని నిజాయితీగా డిస్కస్ చేసే ధైర్యమైనా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి ఉందని నేను ప్రశ్నిస్తున్నాను.